ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన గదులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని ఆయన వెల్లడించారు. ధర్పల్లి మండల కేంద్రానికి పాఠశాల అదనపు గదులను ప్రారంభించడానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పి హైస్కూల్ నూతన భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. ముందుగా సరస్వతీ మాతకు పూలమాలలు వేసి పూజ చేశారు. అనంతరం పాఠశాల అదనప గదులను ప్రారంభోత్సవం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాములను అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. విద్య దానం కన్నా గొప్పది ఏదీ లేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ పాఠశాల విద్యా బృందం మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెల నరసయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, సురేందర్ గౌడ్, గాదరి పోతన్న, కుప్పాల సుభాష్, బొక్కల బాలయ్య, దోర్ల సంతోష్ రెడ్డి, గోస్కొండ అశోక్, పిప్పెర ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఊరు మన బడి కింద 4 క్లాస్ రూమ్స్ మొత్తం, అంటే పైన 3, పైన కింద 3, 6, అదేవిధంగా డైనింగ్ హాలు మొత్తం కలిసి ఏంటంటే మన ఊరు మన బడి స్కీమ్ కింద 1,34,26,483 రూపాయలతోని నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో క్లాస్ రూమ్స్, డైనింగ్ హాలు మరి కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ఒక మైనర్ చిన్న చిన్న రిపేర్స్ కానీ మేజర్ రిపేర్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకు కావాల్సిన నిధులు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ కొరకు కావాల్సిన నిధులు ఇంకా ఉన్నాయి. ఇంకా పని కాలేదు, అది ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కొరకు ఎన్ఆర్జీఎస్ కింద 4 లక్షలు మరుకొని మరి మంచి పేరు తెచ్చి ఈ దేశానికి, సమాజానికి మీరు ఉన్నత స్థాయిలో ఎదిగి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.